హాయ్ ఎవ్రీవన్. ఈరోజు లంచ్‌లోకి అయితే కొంచెం స్పెషల్‌గా చేసుకున్నాను. లాస్ట్ 3 డేస్ నుంచి మాకైతే చిన్నగా వర్షం పడతనే ఉంది. బాగా చలిగా ఉందనమాట. ఈ చలికి ఇది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మాకైతే ఈ మధ్య పచ్చెనపకాయ కూడా బాగా దొరుకుతా ఉంది. అందుకే ఈరోజు నేను పచ్చెనపకాయ గింజలు, తోటకూర, సోయాకు ఉడికిచ్చేసి ఈ రసం పక్కన తీసేసి, ఈ రసంకైతే మనం మసాలా రుబ్బుకోవాలా. దీనికైతే ఎండుమిరపకాయలు, ఆనియన్, తెల్లగడ్డ, జీలకర్ర, ధనియాలు, కొన్ని మిరియాలేసి వేయించేసుకొని కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలనమాట. మనం వంచుకోండి రసంలో కొంచెం చింతపండు రసం మనం మిక్సీ పట్టుకోండి మసాలా వేసేసుకొని అది రసంని కాగబెట్టుకోవాలా. తర్వాత రసంకి తర్వాత ఆకుకూరకు కూడా నేను ఇక్కడ ఒకేసారి పోపు పెట్టేసాను. ఆకుకూరకి అయితే కొంచెం పచ్చి కొబ్బరి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పోపు వేసేసుకోవాలన్నమాట. దీన్నైతే ఒక 5 నిమిషాలు కాగబెట్టుకుంటే రసం రెడీ అయిపోతుంది. దీంతో పాటు నేను ఒట్టి రాగి సంగటి కూడా చేశాను. ఒట్టి రాగి సంగటి సూపర్గా ఉంటుంది వేడివేడిగా తినేస్తే. మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట ఈ కాంబినేషన్ అయితే.